అంటే మన పరిస్థితి ఎట్లా తయారైందంటే ఉగాది పచ్చడి లాగా తయారైంది. ఉగాది పచ్చడి అంటే ఏంటి? తీపి ఉంటుంది, ఒగరు, కొంచెం చేదు కూడా ఉంటుంది. ఇవాళ మన పరిస్థితి కూడా గట్టయింది. జనగాంలో పల్లెన్న గెలిచింది కానీ హైదరాబాద్లో గవర్నమెంట్ రాకపోయా అనేది అటువంటి. పల్లెన్న వచ్చినందుకు గవర్నమెంట్ కూడా వచ్చిందిన అద్భుతాలు చేస్తుంటే మీ జనగాంలో ఇంకా చాలా బాగా పనిచేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతో కాలం కాదు, తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మనకేమి ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు ఈ ప్రాంతానికి కొత్త కాదు. అనేక నిర్బంధాలు చూసినాం. వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ. ఇదే లెక్కన మనకు తప్పకుండా పోరాడదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం. ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం. ఇక మా విజయం ఉన్నది. ఆ రోజుల్లో సర్పంచ్గా, మన పెంబర్తి సర్పంచ్గా ఆ రోజుల్లోనే జైలుకు పోయిన ఉద్యమకారురాలు. అంటే ఒక మహిళ అయి ఉండి ఆ రోజుల్లో గొర్రెలను రైలు పట్టాల మీద పెట్టి జైలుకు పోయింది, సర్పంచ్ అయింది, జడ్పీటీసీ అయింది, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అయింది. సో అట్లా ఎంతో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. మీ యాదగిరెడ్డి గారు పద్మమ్మ మాట్లాడింది. ఈడ జనగామ చౌరస్తాలో ఓ రోజు నిరాహార దీక్ష శిబిరం జరిగితే నేను వరంగల్కి వెళ్ళి వచ్చాను. కూర్చుంటే దుమ్ము చేసాం. ఒక దమ్ము ఎటు కూసుకుపోయింది మరి నా రోజు పేద లొల్లి లాఠీ చార్జ్ జనగామ చౌరస్తాల అరెస్ట్ చేసి జీప్లు వేసుకొని బచ్చన్నపేట పట్టుకుపోయింది. ఆడొగాయన మనం టవర్ ఎక్కింది. ఆయన పేరు ముస్లిం లీడర్ జావిద్. ఆయన పోయి టవర్ ఎక్కి హరిశంకర దిస్తావా దించామని ఇదే కళ్ళు నన్ను జల్దీసి పెట్టింది. సో అట్లా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఈ జనగామ ప్రాంతం. సరే మిత్రులారా, ఏం జరిగినా ఇలా కాంగ్రెస్ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా కేసీఆర్ కంటే ముందు కాంగ్రెసే కదా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించింది. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది. మీ ముఖానికి మంచినీళ్ళని ఇచ్చింది ఈ జనగామ ప్రాంతానికి. ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చి జనగామ సస్యశ్యామలం అవుతుందంటే అది కేసీఆర్ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోవడం తప్పదు. ఎందుకంటే ఆడ కాంతానపల్లి కట్టి సంవత్సరానికి 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసిన కనుకనే ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మీరుండగా వలసలకు కేంద్రంగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో వలసలకు కేంద్రంగా మార్చింది మీరైతే వలసలు వాపస్ తెచ్చి మళ్ళీ పల్లెల్లో వచ్చి ఇవాళ మా వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే విధంగా ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇవాళకి 2 నెలల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 నాడు ఎక్కింది. ఇవాళ ఫిబ్రవరి 7 బరాబర్ 2 నెలలు నిండింది. 60 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పిందే 100 రోజుల్లో ఇది చేస్తాం అవి చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని అయితే ఏం చెప్పిందంటే 100 రోజులు కూడా కాదు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అన్నడా లేదా? ఒకసారి ఆ వీడియో చూపిపోయి. రెండవది రుణమాఫీ అంటే రెండవది సౌండ్ పెట్టారా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడా లేదా? ఇంకొకటి చూద్దాం. ముసలోళ్ళ పెన్షన్, ఇది 10వ దయబాబు. ముసలోళ్ళ పెన్షన్కి ఏం చెప్పిండు? ఆగదు. ముసలోళ్ళ పెన్షన్ ఏం చెప్పిండు? ఇక అవ్వానికి ఎంత పెన్షన్ వస్తుంది? 2000 వస్తుంది. ఇక మేము వస్తున్నాం డిసెంబర్ రాగానే 4000 ఇస్తాను.
మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, ఇలా సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, పోయిన నెల పింఛనే రాలేదు. పోయిన నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు పుష్పీకినట్టు 4,000 మాట అయినారు కానీ 2,000 రాదిక్కులేదు. పోయిన జనవరిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ రాలేదు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖుకే ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది. అంటే మధ్యలో ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది. ఈ ముచ్చట మీ ఊర్లలో పోయి వృద్ధులతో, వితంతువులతో, బీడీ కార్మికులతో, మా నేత గీత కార్మికులతో మీరు చర్చ పెట్టాలన్నా వద్దా? వాళ్ళు చెప్పిందేమో 4,000, ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టింది. ఎట్లా చెప్పింది ఒకసారి? 2,000 వస్తుంది కదా, వచ్చే నెల మీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2,000 ఇందిరమ్మ రాజ్యం వచ్చి మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు వస్తుంది, పెట్రోల్కు 500 వెయ్యి ఇచ్చేవాడు. నడిచి నీ కాళ్ళు వెళ్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు వస్తాడు. ఎందుకంటే మన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 వెయ్యి నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో, కోడల మీదనో, బిడ్డ మీదనో, అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా, మనవాడికి చాక్లెట్ మనీ ఇవ్వాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ ఇప్పుడు కాళ్ళు వద్దుతారా, కాళ్ళు చూస్తారా? ఇప్పుడు ఉన్న 2,000 పన్నది కదా, ఇప్పుడు ఉన్న 2,000 పోయినాయి కదా. అంటే ఇప్పుడు ఎంత అబద్ధాలు మాట్లాడతారు. ఇటువంటి బట్టే భాష మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అట్లే రైతు బంధు, ఆ రోజు నేను ఇదే పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగున మౌతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పడతాయని చెప్పినాం మనం. వీళ్ళేమన్నా ఇదే బచ్చలపేటలో చెప్పిన వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 పడతాయి అన్నారు అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటుండేది ఆపమని ఆపించేది. అంటే ఇచ్చే పైసలు ఏది ఇవ్వలేదు, 15,000 ఇస్తామన్నారు. మరి ఆ 15,000 దిక్కులేదు, ఈ 10,000 కూడా దిక్కులేవు. పడ్డాయి అందరికీ. ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయి. మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఓసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా. కరోనా మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం. రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడతాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను, మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందా, 6 తారీఖుకేవి వాతావరణ శాఖ వాళ్ళు వాటిని పడతాయని అంటున్నారు. మరి చినుకు పడకముందే రైతు బంధు పోవాలి కదా, ఏం సంగతి, పైసలు తయారు చేయండి అంటారు. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు, ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినాయి, పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అన్నారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమా గరీబ్ గాళ్ళు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడక ముందే పడాలి అన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు మన కేసీఆర్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చినారే ఇప్పుడు? పడ్డారే అంటే ఏం మాట్లాడిండ్రు, దానికి కూడా డైలాగ్ కొట్టిండ్రు. మేము రైతులకు ఆపినాం, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తాము అన్నారు. ఓ రోజు మాట్లాడింది మొన్న ఎప్పుడు, రైతులకు రైతు బంధు ఆపినా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు వేసిన అన్నాడు. పోనీ అదన్నా నిజమా? నిన్ననే మా చేరియాలకి టీచర్లు ఫోన్ చేసిండు, నాకు సిద్దిపేటకి వెళ్ళి ఉద్యోగస్తులు ఫోన్ చేసిండ్రు, అన్న 7 తారీఖు వచ్చింది ఇంకా జీతాలు వల్లేదే అంటూ. మరి ఎటు దిగినట్టు పైసలు? రైతులకు ఆపినా ఉద్యోగస్తులకు వేసినటివి. 7 తారీఖు వచ్చినా మా చేరియాల టీచర్లకు పైసలు వల్లే, మా సిద్దిపేట ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదంటే మరి ఎటు పోతున్నట్టు పైసలు? వ్యవహారం నడిపొస్తలేదా? వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా మీకు? ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలే తప్ప వ్యవహారం నడిపొస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి.
రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఏమనలే వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తారు. 15 దిక్కులేదు, మరి 10 దిక్కులేదు కదా.